హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, శంకుస్థాపన తర్వాత జరుగుతున్న ఇంటి పనుల వీడియో ఇది కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది. ఎందుకంటే మేము యాక్చువల్గా బెంగళూరులో ఉంటాము. సో మాకు అక్కడ ఉన్న వాళ్ళు వీడియోస్ అవి పంపించడం, దాన్ని ఒకటి నేను గ్యాదర్ చేసి మీకు అన్నీ కలిపి వీడియో పెట్టడం, సో లేట్ అయింది. మీరు చూస్తున్నారు కదా, ఇది వాళ్ళు మా ముగ్గుతో మార్కింగ్ వేసుకున్నారు. ముగ్గుతో మార్కింగ్ వేసుకుని దాని నుంచి గోతులు తీస్తున్నారు. మేము పొలం కొన్న తర్వాత అందులో మామిడి మొక్కలు వేయించాము. అంటే ఆల్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే సపోటా, జామ అలా కూడా వేయించుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్, మేము ఇల్లు కట్టుకునే సైడ్ ఉన్న మామిడి మొక్కల్ని తీసేసి అటు సైడ్కి వేరే చోటకి వేయించామన్నమాట. సైడ్ నుంచి తీసి మొత్తం 3 మామిడి మొక్కలు, ఒక సపోటా మొక్క అటు సైడ్ దాంట్లో వేయించాము. అంటే మేము ఆ పొలాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాము. ఇటు సైడ్ ఇల్లు కట్టుకుంటున్నాం కదా, అటు సైడ్ అన్ని మొక్కలు అవి ఉంచాము. ఇప్పుడు తీస్తున్న ఈ మామిడి మొక్క అలాగే సపోటా ఇవన్నీ కూడా అటు సైడ్ మడిలో వేసామన్నమాట. సో ఇది ఏంటంటే మొక్క వేర్లు అవి బాగా వేసింది, పూత ఉన్నది, కాయలు కాపు కూడా వచ్చింది. సో ఇంక తప్పట్లేదు, ఎందుకంటే ఇది ఇల్లు కట్టడానికి అడ్డొస్తుంది, ఖచ్చితంగా తీయాలి అన్నారనేసి దీన్ని జాగ్రత్తగా జేసీబీ పెట్టించి వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీయించి అటు సైడ్ వేయించాము. అటు సైడ్ దాంట్లో వేయించేసాం అన్నమాట. మొత్తం ఈ 3 మామిడి, ఒక సపోటా వేయించాము. కానీ ఒక మామిడి పోయిందని చెప్పారు. అంటే ఆకులు రాలేదు కానీ ఎండిపోయింది మొత్తం. వేసవికాలం కదా, కానీ తప్పలేదు, ఇప్పుడే తీసి అటు సైడ్ వేయించాల్సి వచ్చింది. సో దాని సమ్మర్ మూలాన మనకి వేసిన మొక్కలో ఒక మొక్క అయితే పోయినట్టుంది అన్నారు. మామిడి మొక్క ఒకటైతే కనుక కంప్లీట్ పోయింది అన్నారు. నెక్స్ట్ ఈ సపోటా, ఈ మిగిలిన 2 మామిడి మొక్కలు ఎలా ఉన్నాయి అన్నది వెళ్ళాక చూడాలి. మేము ఈ మంత్ వెళ్తాము, వెళ్ళినప్పుడు ఎలాగా ఉన్నాయో ఏంటో అన్నది ఒకసారి చెక్ చేయాలి. ఇది సపోటా మొక్క వేస్తున్నారు, అటు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. వాటర్ అది బాగానే పెట్టాము, బట్ ఏంటంటే ఒక మామిడి అయితే కనుక డిస్టర్బ్ అయింది, ఇవన్నీ సరిగ్గా బతకలేదు, ఎండిపోయింది చెట్టు మొత్తం అని చెప్పారు. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నది ఏంటి పొజిషన్ చూసి దాన్ని పట్టి వేపపిండి వేసి ఆర్గానిక్గా గత్తం వేయించి ఏమైనా చేస్తే ఆ మొక్క నిలబడుతుందేమో చూడాలి. నాకైతే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి హోప్స్ అయితే లేవు అన్నారు, బట్ ఏదో ట్రై చేద్దాము అనేసి. అలాగే నేను అక్కడి నుంచి వచ్చేసే ముందు పాలకూర, దోసకాయ, అలాగే కర్బూజా విత్తనాలు కూడా పెట్టాను. చూడాలి అవన్నీ ఎలా ఉన్నాయో ఏంటి అన్నది. నేను వచ్చేసేటప్పుడు పెట్టేసి వచ్చాము. సో అవి ఎలా ఉన్నాయన్నది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. అక్కడికి వెళ్ళాక నేను చూసి ఎలా ఉన్నాయన్నది అప్డేట్ ఇవ్వాలి. సపోటా పెట్టినప్పుడు చాలా బాగుంది, మరి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చెక్ చేసుకోవాలి ఒకసారి.
ఫిబ్రవరి 25కి ఈ విధంగా పూర్తయింది. పిల్లర్స్ వేశారు, ఫౌండేషన్ పూర్తయిందనమాట. ఇది మా హస్బెండ్ వాళ్ళ బావ కట్టిస్తున్నారు ఇల్లు. సో ఆయన సైట్లోనే ఉండి మంచిగా ఎలా జరుగుతుంది వర్క్, జాగ్రత్తగా చేస్తున్నారా లేదా వర్కర్స్ అది అన్నీ చూస్తూ ఉంటారనమాట. ఆయన ఎవ్రీ వీక్ వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా బ్లాక్స్ అది వేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఇసుక వేసి అందులో వాటర్ పెట్టి చేస్తారట. ఇది సీసీ కెమెరా నుంచి నేను రికార్డ్ చేసినది. మేము పొలంలో వర్క్ అది ఎలా జరుగుతుంది అది చూద్దామని చెప్పి మేము పొలంలో కెమెరా పెట్టించామన్నమాట. సో నేను అందులోంచి రికార్డింగ్ చేశాను. అంటే అవి ఆ పనులు జరుగుతున్న టైంకి అక్కడ వీడియో తీసి పెట్టడానికి అవైలబిలిటీ లేక నేను క్యామ్లోంచి రికార్డింగ్ తీసుకున్నాను అనమాట. ఇదంతా సీసీ కెమెరాలోంచి రికార్డింగ్ చేసినది. సో అందుకని ఇది ఇలానే ఉంటుంది, వేరేలా ఉంది అని అనుకోవద్దు. ఇక్కడ ఈ ఫౌండేషన్ తడపడము, మళ్ళీ ఇసుక వేశారు కదా, అందులో మట్టి వేశారు. ఆ మట్టి అంతా కూడా వాటర్ పెట్టి కంప్లీట్గా అది దిగిన తర్వాత దానిపైన కంకర సిమెంట్ అది వేసి చేస్తారట. సో దానికి వాటరింగ్ అది పెట్టడానికి తను ఇక్కడే ఉండాలి కదా. సో అలా పాక అది వేసామన్నమాట. అలా ఫుల్గా వాటర్ పెట్టి తడిపేసేవారు. అది కంప్లీట్గా అది తడిసి అది దిగిన తర్వాత ఆ మట్టి అంతా కూడా లోపలికి దిగిన తర్వాత నెక్స్ట్ అప్పుడు కంకర ఇసుక వేస్తారట.
సో ఇది ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్ అయితే నాకు వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. సో ఇంకా నెక్స్ట్ నేను అక్కడికి ఈ వీక్లో వెళ్తాము. వెళ్ళిన తర్వాత నేను అక్కడ మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ.